హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 2 హెయిర్ సిరీస్లోకి మీకు స్వాగతం అనమాట. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేను వై యువర్ హెయిర్ ఈస్ నాట్ గ్రోయింగ్ అనే టాపిక్ మీద వీడియో తీస్తున్నాను అనమాట. అంటే సర్టన్ టైం రాగానే మన హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట. మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే హెయిర్ గ్రోత్ అనేది అవ్వదు. అండ్ హెయిర్ లాస్ ఎక్కువగా అవుతుంది, దాంతోపాటుగా బ్రేకేజెస్ ఇవన్నీ స్ప్లిటన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. కానీ హెయిర్ గ్రోత్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది చాలామందిలో. సో అది ఎందుకు ఏంటి అనేది వాళ్ళ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ సర్కిల్ అనమాట. సో హెయిర్ గ్రోత్కి ఒక సర్కిల్ ఉంటుందనే విషయం మీకు తెలుసో తెలీదో నేను వాళ్ళ వీడియోలో చెప్తాను అనమాట. అండ్ పక్కన స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను నేను. సో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ సర్కిల్ అనేసి 4 టైప్స్ ఉంటుందన్నమాట. సో 4 టైప్స్ హెయిర్ గ్రోత్ గురించి చెప్తాను ఇప్పుడు. అనాజెన్, కెటాజెన్, టెలాజెన్ అండ్ హెక్సాజెన్ అనేసి 4 ఫేజెస్ ఉంటాయన్నమాట. అనాజెన్ వచ్చేసి హెయిర్ గ్రోతింగ్కి యూజ్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి 7 to 8 ఇయర్స్ దాకా ఉంటుంది. అండ్ కెటాజెన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ చేయడం అనమాట. ఫేజ్ ఇది 4 వీక్స్ వరకే ఉంటుంది. దాని తర్వాత టెలోజన్ వచ్చేసి రెస్టింగ్ పీరియడ్లో ఉంటుంది. ఇది 3 to 4 months ఉంటుంది. దాని తర్వాత హెక్సాజన్ వచ్చేసి అది షేడింగ్ ఫేజ్ అనమాట, అంటే ఊడిపోయే స్టేజ్లో ఉంటుంది. మళ్ళీ అనాజెల్ వచ్చేసి మళ్ళీ కొత్తగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ 4 స్టేజెస్ ఉంటాయి నార్మల్లీ ప్రతి హెయిర్లో. అండ్ అనాజెల్ వచ్చేసి బేస్డ్ ఆన్ మన బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, దానికి రిలేటెడ్గా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగానే తక్కువగానే ఉంటుంది అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అనేసి అంటే మన ఐబ్రోస్ ఉంటాయి కదా, ఐబ్రోస్ దగ్గర వచ్చేసి హెయిర్ గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది. సో చిన్నగా ఉంటాయి అనమాట. కానీ మన స్కాల్ప్ దగ్గరకు వచ్చేసి హెయిర్ లెంత్ అనేది చాలా పొడవుగా ఉంటుంది. అండ్ ఇది జెనెటిక్ రిలేటెడ్ కూడా ఉంటుందన్నమాట. సో జెనెటిక్ అంటే డిఎన్ఏలో మనకి హెయిర్ లెంత్ అనేది ఫిక్స్ అయ్యి కూడా ఉంటుంది ఈ అనాజెన్ వచ్చేసి. సో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి వై యువర్ హెయిర్ స్టక్ ఎట్ వన్ ప్లేస్ అనేసి దాని గురించి చెప్తున్నాము. సో ఏంటంటే జనరల్లీ చాలామంది హెయిర్ అనేసి ఒక సర్టన్ లెంత్ వరకే ఆగిపోతుంది అనమాట. వాళ్ళు ఎంత ప్రయత్నించినా, ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించినా, ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా, ఎంత ఇంటేక్గా టాబ్లెట్స్ తీసుకున్నా సరే వాళ్ళ హెయిర్ గ్రోత్ ఆ ప్లేస్ నుంచి, అంటే ఆ లెంత్ నుంచి ఎక్కువగా పెరగదనమాట. సో దీని గురించి తెలుసుకుందాం. ఎందుకు అనేసి అంటే మోస్ట్లీ వచ్చేసి జెనెటిక్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఎక్సెసివ్ బ్రేకేజ్ అవ్వడం వల్ల హెయిర్ వచ్చేసి స్ప్లిటెన్స్ అయిపోయి బ్రేక్స్ అయిపోతూ ఉంటాయి కదా. సో దానివల్ల కూడా హెయిర్ లెంత్ అనేది అక్కడ వరకు ఆగిపోతుంది అనమాట. డ్యామేజ్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల మన హెయిర్ వచ్చేసి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదా. సో దానివల్ల కూడా హెయిర్ లెంత్ అనేది పెరగదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రైనెస్ అండ్ లెస్ మాయిశ్చరైజర్ అనమాట. అంటే మన స్కాల్ప్ వచ్చేసి డ్రై ఉండేసి లెస్ మాయిశ్చరైజర్గా ఉన్నా కూడా మన హెయిర్ లెంత్ అనేది పెరగదనమాట. సో మన స్కాల్ప్ని మనం అంటే ఎక్కువగా స్ట్రెస్ చేస్తామన్నమాట. ఎట్లా అనేసి అంటే టైట్గా పోనీటైల్స్, హెయిర్ స్టైల్స్ వేసుకుంటాం కదా. సో ఫస్ట్ థింగ్ అది. అండ్ దాని తర్వాత ఏంటంటే చిక్కులు ఉన్నాయని గట్టిగా మనము కోమ్ చేస్తాము. సో దానివల్ల కూడా హెయిర్ అనేది బ్రేకేజ్ అయిపోతుంది. దాని తర్వాత హీట్ స్టైలింగ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే హీట్ స్టైలింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనము కొంచెం హీట్ ప్రొటెక్షన్ ఉండే సీరమ్స్ యూస్ చేస్తే బాగుంటుంది అనమాట. సో అట్లా చేయము. అండ్ కెమికల్ ప్రోటీన్ తక్కువగా ఉండే మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటాము. సో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి. ఐరన్, జింక్, బయోటిన్ ఉండేవి తీసుకోండి అనమాట. అండ్ విటమిన్ డి కూడా చాలా అవసరము హెయిర్ గ్రోత్కి. అండ్ దాని తర్వాత మెడికల్ ట్రీట్మెంట్స్ అట్లాంటివి ఏమైనా మనం తీసుకుంటూ ఉంటే దానివల్ల కూడా మనకి అంటే థైరాయిడ్ ఇష్యూస్ కానీ, లేదంటే పోస్ట్మార్టమ్స్ ఉంటుంది కదా, అంటే ప్రెగ్నెన్సీ తర్వాత అట్లా కూడా హెయిర్ లాస్ అనేది అయిపోతుంది అనమాట. అండ్ ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువైపోయి యాంగ్జైటీ అండ్ స్లీప్ అనేది ప్రాపర్గా లేకపోయినా సరే హెయిర్ లాస్ అనేది అవుతుందన్నమాట. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా హెయిర్ గ్రోత్లో కానీ హెయిర్ లాస్లో కానీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చూసుకోండి. సో ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇంటేక్గా తీసుకుంటాం కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. సో మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ కానీ, ఐరన్ కానీ, జింక్ కానీ, అండ్ బయోటిన్ కానీ, విటమిన్ డి కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మనము అవుటర్ అప్లికేషన్ చాలా వరకు మానేసినా సరే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు. హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇవైతే చూసుకోండి హెయిర్ గ్రోత్ కోసం. కొన్ని హెయిర్ బ్రేకేజెస్ అండ్ హెయిర్ ఫాల్ గురించి తెలుసుకుందాం అనమాట. సో నార్మల్లీ ఏంటంటే హెయిర్ వచ్చేసి మనకి చాలా బ్రేకేజెస్ ఏంటి అనేసి అంటే మన హెయిర్ లెంత్ ఉంటుంది కదా, సో సగానికే తెగిపోతుంది అనమాట మనం హెయిర్ కోమ్ చేసేటప్పుడు కానీ, లేదంటే హెయిర్ వాష్ చేసేటప్పుడు కానీ చాలా వరకు హెయిర్ తెగిపోతుంది సగానికే. అండ్ దాని తర్వాత ఏంటంటే స్ప్లిటెన్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ అనేది డ్రై అయిపోయి ఫుల్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అంటే మీరు ఒక హెయిర్ స్టాండ్స్ ఉంటుంది కదా, ఒక
ఒకటి అలా పట్టుకొని మీరు చూసారంటే మీ వేళ్ళకి తగులుతుందనమాట. అది ఎంత రఫ్ అండ్ డ్రై అయిపోయి ఉంటుంది అనేసి. సో ఇవన్నీ డ్యామేజెస్ అనమాట. సో ఖచ్చితంగా వీటిని క్యూర్ చేసుకోవాలి. కేర్ తీసుకుంటేనే, మనం ప్రిపేర్ చేసుకుంటేనే మన హెయిర్ గ్రోత్ అనేది మనము ఎక్కువగా చూడగలం అనమాట. అండ్ హెయిర్ ఫాల్ విషయానికి వచ్చేస్తే రూట్ నుంచి హెయిర్ అనేది పోతుందన్నమాట. చాలా వరకు మనం దువ్వినప్పుడు కానీ, హెయిర్ వాష్ చేసినప్పుడు కానీ మన హెయిర్ మొత్తానికి ఒకేసారి ఊడిపోతూ ఉంటుంది. సో మొత్తం హెయిర్ వచ్చేస్తుంది అనమాట. అవేంటి అనేసి అంటే వచ్చేసి షేడింగ్ ఫేజ్లో ఉన్న హెయిర్ అనమాట. అంటే పాత హెయిర్ ఉంటుంది కదా, పాత హెయిర్ స్టాండ్స్ అనమాట, ఊడిపోవడానికి రెడీగా ఉండేవి. అండ్ అవి పోయిన తర్వాత వాటి ప్లేస్లో కొత్త హెయిర్ వస్తుందన్నమాట. అండ్ మనం పిల్లో మీద పడుకున్నప్పుడు పిల్లో మీద కూడా చాలా వరకు హెయిర్ ఉంటుంది. అండ్ పిల్లోస్ కూడా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే కాటన్వి కాకుండా వేరేవి ట్రై చేయండి అనమాట. అండ్ మన హెయిర్ వచ్చేసి వాల్యూమ్ తగ్గిపోతూ ఉంటుంది. హెయిర్లో డెన్సిటీ కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. అండ్ హెయిర్ వచ్చేసి కొంతకాలం తర్వాత ఏంటంటే థిన్ అయిపోతుంది. చాలా తక్కువగా ఉంది నా హెయిర్ స్కాచ్ మీద అన్న ఫీలింగ్ వస్తుంది మనకనమాట. సో ఇవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. సో మన హెయిర్ ఫాల్ ఎంత ఎక్సెసివ్గా ఉంది, ఎంత లెస్ ఉంది అనేసి. నార్మల్లీ ఏంటంటే 50 to 100 స్టాండ్స్ హెయిర్ ఫాల్ అవ్వడం డైలీ అనేది కామన్ అనమాట. ఒక రోజులో 50 నుంచి 100 స్టాండ్స్ అనేవి హెయిర్ ఫాల్ అవుతుంది. అది నార్మల్ అనమాట. దానికి మించి ఎక్కువ అవుతుంది అనేసి అంటే అది ట్రీట్మెంట్ కోసం కానీ, లేదంటే దానికోసం ఇంకేదైనా చూడాలన్నమాట. అంటే ఏమైనా డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ ఆగిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందన్నమాట. సో ఇవన్నీ చూసుకోవాలి. అండ్ బ్రేకేజెస్ విషయానికి వస్తే హెయిర్ బ్రేకేజెస్ రిలేటెడ్ థింగ్స్ అంటే మన చేతుల్లో ఉంటుంది. దాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. కానీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లేదంటే మనం మెడికల్గా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల కూడా, లేదు అనేసి అంటే థైరాయిడ్ ఉండడం వల్ల, సో వీటి వల్ల అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల, వీటి వల్ల వచ్చేసి హెయిర్ ఫాల్ ఉంటుందన్నమాట. సో ఈ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే, అంటే 100 నుంచి 50 నుంచి 100 కంటే ఎక్కువ కూడుతుంది అనేసి అంటే ఒకసారి డాక్టర్కి చూపించుకోవడం కానీ, లేదు అనేసి డెఫిషియన్సీ ఏమైనా ఉంటే దానికి రిలేటెడ్గా ఫుడ్ తీసుకోవడం ఫస్ట్ ట్రై చేయాలన్నమాట. సో వన్స్ మనము ప్రోటీన్ రిలేటెడ్ కానీ, బయోటిన్ కానీ, జింక్ రిలేటెడ్ కానీ, అసలు ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే చాలా వరకు మనం హెయిర్ ఫాల్ని తగ్గించవచ్చు అనమాట. సో ఇది ట్రై. సో ఫస్ట్ మీరు వచ్చేసి హెయిర్ ఫాల్ కాజెస్ ఏంటి అని తెలుసుకున్నాం అనుకోండి. సో దాన్ని ట్రీట్ చేసుకోవడానికి మనకి సొల్యూషన్స్ ఈజీగా దొరికిస్తాయి అనమాట. సో నార్మల్ ఏంటంటే స్ట్రెస్ వల్ల కానీ, హార్మోనల్ వల్ల కానీ, డాండ్రఫ్ వల్ల కానీ, వీక్ రూట్స్ ఉండడం వల్ల కానీ, లేదంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కానీ, సో ఈ 5 వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో వన్స్ మనకి దేనివల్ల అవుతుంది అనేసి తెలుసుకుంటే మనకు సొల్యూషన్ ఈజీ అయిపోతుంది అనమాట. సో దాన్ని బట్టి మనము తీసుకోవడము, కేర్ తీసుకోవడం చేయడం వల్ల ఏంటనేసి అంటే మనకి చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో హెయిర్ ఫాల్ గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. దాని తర్వాత వన్స్ హెయిర్ ఫాల్ అనేది మనకి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత హెయిర్ గ్రోత్ కోసం మనం ఎన్ని చేసినా సరే, ఈవెన్ అన్ని చేయకపోయినా కొన్ని చేసినా సరే హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా ట్రై చేయండి. కానీ ఇంకొకటి ఏంటంటే హెయిర్ కట్ చేయడం వల్ల, మంత్లీ కట్ చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అనేసి అంటే అవ్వదు. ఎందుకంటే హెయిర్ గ్రోత్ రూట్లో నుంచి అవుతుంది, కింద ఎండ్స్ నుంచి కాదనమాట. అండ్ ఎక్కువగా ఆయిల్ పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అవుతుంది అనేసి అంటే అది కూడా అవ్వదన్నమాట. మనం హెయిర్ ఆయిల్ ఎందుకు పెట్టుకుంటామంటే హెయిర్ వచ్చేసి స్కాల్ప్ హెయిర్ వచ్చేసి కొంచెం మాయిశ్చరైజర్గా ఉండడానికి పెట్టుకుంటాం అంతే. అంటే ఎక్కువ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది అనేసి అదొక చాలా పెద్ద మిత్ అనమాట. సో స్ట్రెస్ లేకుండా చూసుకోండి, అండ్ స్లీప్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి, అండ్ టైట్ హెయిర్ స్టైల్స్ని అవాయిడ్ చేయండి చాలా వరకు. అండ్ దాని తర్వాత హీట్ రిలేటెడ్ స్టైలింగ్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా చాలా వరకు అవాయిడ్ చేయండి. అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎంత ఫుడ్ తీసుకొని ఎంత మంచిగా నిద్రపోతే అంత బాగా హెయిర్ గ్రోత్ అవుతుందన్నమాట. అండ్ షాంపూస్, హెయిర్ ఆయిల్ అనేసి అంటే వీటి గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. సో న్యాచురల్గా మనకి ఇంట్లో నుంచే హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ షాంపూస్ యూస్ చేసినా సరే మైల్డ్ షాంపూస్ ఎట్లా యూజ్ చేయాలి, ఇవన్నీ చెప్తాను అనమాట. అండ్ ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను షాంపూ ఎట్లా యూజ్ చేయాలి అనేసి. అండ్ నెక్స్ట్ వీడియోలో హెయిర్ ఆయిల్ గురించి చెప్తానమాట. హెయిర్ ఆయిల్ అలాగే సీరమ్స్ వీటి గురించి చెప్తానమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇక్కడ వరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.